హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి సీతారాంపురం శివారులోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారికి అలంకరించిన బంగారు పుస్తెలతాడు, ముక్కుపుల్లతో పాటు కాలిమెట్టెలు, గొలుసులు దొంగిలించారు. సుమారు వాటి విలువ ₹1,00,000 వరకు ఉంటుందని స్థానిక గౌడ కులస్తులు పేర్కొన్నారు. గతంలో ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గత నెల 29వ తేదీన మళ్లీ చోరీ జరిగినట్లు 30వ తేదీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. చోరీతో పాటు దేవాలయంలో కాటమయ్య విగ్రహాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారని, వెంటనే పోలీసులు స్పందించి చోరీకి పాల్పడి విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను పట్టుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్పి జయంతిలాల్ డిమాండ్ చేశారు. దేవాలయంలో చోరీకి పాల్పడిన దుండగులను వెంటనే పోలీసులు పట్టుకోవాలని స్థానిక గౌడ సంఘం కుల పెద్దలు పోసాల భిక్షపతి, రఘుపతి, తడక విక్రమ్, బుర్రా శ్రీనివాస్, బుర్రా రాజమౌళి, కునుగంటి రవి, బండి హరినాథ్, శంకర్, తడక వేణు, బండి శ్రీనివాస్ గౌడ్ సంఘ కులస్తులు డిమాండ్ చేశారు. మొన్న శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండుగలు వచ్చి ఈ విగ్రహాన్ని చెయ్యి ఇరుగొట్టి దీన్ని అంత ధ్వంసం చేసిండు. అలాగే ఎల్లవ తల్లి మట్టెల సూత్రాలు, మంగళసూత్రాలు, మట్టెలు, దాని పుస్తకాలు అన్ని దొంగల పైనాయి. కాబట్టి దాన్ని కొన్ని అంత అయిపోయినాయి. ఈ బొమ్మల వీడియోనే మనం మాట్లాడాలి. వెనక పిల్లతారు ఏ పోతాం మనం వచ్చి మనం చెప్తా ఏ రాత్రి వచ్చిన చెప్తా. మంగళసూత్రమును ఇంకా చెయ్యి మా కాట మీద దేవుని చెయ్యది, ఆ చెయ్యి వచ్చి అది ఆ సలాకు మరీ ఘోరంగా ఇచ్చింది దాన్ని అంటూ. అది మామూలు, అది దాన్ని గట్టిగా బాగా హృదయం ఇరుగుతుంది. అందుకని బాగా చేసి ధ్వంసం చేసి కాబట్టి మాకు మన శుక్రవారం రోజు రాత్రి అతను మళ్ళీ అజించాం. మళ్ళీ ఎల్లదైవం కదా మా కులదైవం కాబట్టి మా ఎల్లదైవాన్ని మేము ఇది రెండోసారి పుస్తకాలు మట్టలు పుస్తకాలు ఎందుకంటే పోలీసులు శుక్రవారం రాత్రి 1 గంట మధ్యాహ్నం ఎల్లవ తల్లి గుడిలో నైటు దొంగతనం, దుండగులు ఎల్లవ తల్లి మంగళసూత్రాలు, పుస్తెలు, మట్టెలు, విగ్రహాలను ధ్వంసం చేసినారు. కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినాం. మా యందు కొంచెం దయతలిచి దుండగులను పట్టుకొని మాకు అది చేయాలని, మన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఎల్లవ తల్లి గుళ్ళే దొంగలు పడ్డారు. అప్పుడు సుతం మట్టెలు, మంగళసూత్రాలు పోయినాయి. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతాన మళ్ళీ మట్టెలు, మంగళసూత్రాలు, మాకు పరికరాలు, కత్తులు దర్శేటి వడ్లైన సుతం కొన్ని సామాన్లు 20-30 వేల సామాన్లు సుతం పోయినాయి. దీని మీద గట్టి చర్య తీసుకోవాలని మొన్న పోలీస్ కంప్లైంట్ సుతం చేసినాం. గట్టి చర్య తీసుకోవాలని కోరుచున్నాం. మొన్న శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి మా గుళ్ళో ఉన్నటిని విగ్రహాన్ని చేతి ధ్వంసం చేసి, అలాగనే ఎల్లవ తల్లి
మట్టెలు మంగళసూత్రాలు దోసుకొని పోయినారు. దీనికోసం తెల్లారి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము. దయచేసి పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేసినామంటే వాళ్ళని దొరకబట్టి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇంతకుముందు ఇది రెండోసారి మా ఊళ్ళో మా ఎల్లవతల్లి గుడిలో దొంగతనం జరగడం అనేది, ధ్వంసం జరగడం అనేది రెండోసారి. కాబట్టి మరి ఇది చూసుకోవాలి, రక్షక భటులు చూసుకోవాలి అని మేము మనం కోరుకుంటున్నాం. శుక్రవారం రోజు ఏమైందంటే ఆ రోజువారీగానే మా వాళ్ళందరూ వాళ్ళ వాలివారి వృత్తి కొనసాగించుకున్నారు అయిపోయింది. తెల్లారి శనివారం వచ్చి చూసేసరికి గుడిలో ఎల్లవతల్లి గుడి మాది. ఎల్లవతల్లి గుడిలో ఏంటంటే పుస్తలు, మట్టెలు దొంగిలించడం జరిగింది, అపహరించడం జరిగింది. తర్వాత కొన్ని వస్తువులు కూడా ధ్వంసం చేసిన. అదేవిధంగా కాటం మీద ఆ చెయ్యి కూడా విరగొట్టడం జరిగింది. విగ్రహ ధ్వంసం అంత ఆగమాగం చేసిండ్రు. కాబట్టి ఏంటంటే దీని మీద పోలీసు వాళ్ళు రక్షణ భటులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేమందరం అందరం డబ్బులు వేసుకొని 40 లక్షలు పెట్టి మేము కట్టుకోవడం జరిగింది గుడిని. కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా ఒకవేళ ఆకోవికి చెందిందా లేకపోతే ఆకతాయిల పని అనేది మాకు అది పోలీసు వాళ్ళు దాన్ని వాళ్ళు అన్వేషించి దాన్ని దర్యాప్తు చేసుకొని ఆ దొంగలను దొరకబడితే బాగుంటుందని మేము ఆశిస్తాను. పరకాల పురపాలిక పరిధిలోని సీతారాంపురం గ్రామ వాస్తవ్యులు వారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అనేక మంది తాతలతోని ఈ యొక్క ఎల్లమ్మ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది 7-8 సంవత్సరాల క్రితం. ఈ 7-8 సంవత్సరాల నుంచి చేసుకున్న క్రమంలో ఈ యొక్క గతంలో కూడా ఈ యొక్క గుడి ఎల్లమ్మ తల్లి పుస్తలు, అదేవిధంగా మట్టెలు, పట్టగొలుసులు పోయిన సందర్భాలు ఉన్నాయి. పోతే నిన్నగాక మొన్న అంటే శుక్రవారం రోజున ఈ మళ్ళీ తిరిగి గతంలో ఎట్లయితే ఏ విధంగా అయితే దొంగతనం చేసినో ఇప్పుడు కూడా మళ్ళీ అదే సేమ్ పద్ధతిలో ఈ మన పుస్తల తాడు కావచ్చు, లేకుంటే ఇంకా ఇతరత్ర కావచ్చు, అదేవిధంగా కాటమయ్య గారి విగ్రహాలు ధ్వంసం చేసింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేవలం హిందూ ఆలయాల మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక సందర్భాల్లో మనం చూసినాం. హైదరాబాద్లో కావచ్చు, లేకుంటే ఇంకా ఎక్కడైనా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా హిందువుల ఆలయాల మీద దాడులు చేస్తే ఎవరిని కఠినంగా శిక్షించరు. కఠినంగా శిక్షిస్తే ఇంకొకసారి దాడులు చేయడానికి భయపడే విధంగా చట్టాలు చేయవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువుల గుళ్ళపై దాడులు చేస్తున్న దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే ఈ పరకాలకు సంబంధించిన సందర్భం కాబట్టి పరకాల పోలీసు వారు తక్షణమే ఈ యొక్క కేసుని ఛేదించి, అంటే గతంలో కేసు పెట్టిందే ఇప్పటి వరకు కొలిక్కి రాలేదని ఇక్కడ గౌడ సోదరులు చెప్తున్నారు. అంటే గతంలో జరిగిన దాని మీద చేయలేదు కాబట్టి తిరిగి మళ్ళీ దొంగతనం చేయడానికి వచ్చింది అనేది మనకు అర్థమైపోతున్నది. అంటే గౌడ సోదరులు కష్టపడి వాళ్ళు తాళ్ళు అమ్ముకొని తాళ్ళెక్కి పైసలు కూడబెట్టుకొని వాళ్ళు గుడిని నిర్మిస్తే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు దొంగతనం చేస్తే పరకాల పోలీసు వారు దయచేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. పరకాల పోలీసు వారికి దయచేసి తక్షణమే ఈ కేసుని కొంచెం సీరియస్గా పరిణామం తీసుకొని ఎవరైతే దొంగతనం చేసిందో వారిని కఠినంగా శిక్షించవలసిన బాధ్యత ఉన్నది. లేని ఎడల గౌడ సోదరులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు